ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక వాగ్దానాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం కాస్త 5 ఏళ్లు ముగిసేసరికి ఒక పెద్ద భారీ కుంభకోణంగా మారింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని సిట్ తెలిపింది. సుమారు 3,570 కోట్లు ఆర్గనైజ్డ్గా దోపిడీ చేశారని చెప్పి సిట్ తెలిపింది. దర్యాప్తు ముగిసేసరికి ఈ లెక్క కాస్త మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లిక్కర్ స్కామ్ ప్రధానంగా 3 దశల్లో జరిగింది. మొదటిది ప్రభుత్వ గుత్తాధిపత్యం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ మద్యం షాపులను రద్దు చేసి రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కిందకు తెచ్చింది. మద్యపానాన్ని నిషేధించడం, అక్రమాలను తొలగించడం అని అధికారంగా చెప్పినా సరఫరా మొత్తం, ఈ గొలుసు మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండటం. రెండోది జే బ్రాండ్ వ్యూహం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దశాబ్దాల వారీగా మార్కెట్లో ఉన్న జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లను నిలిపివేయడం, వాటి స్థానంలో ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని బ్రాండ్లను అందుబాటులోకి తేవటం. ఆ బ్రాండ్లు కూడా వైసీపీ నేతల డిస్టిలరీల నుంచి వచ్చిన బ్రాండ్లు. అప్పటి వరకు ఉన్న ప్రముఖ బ్రాండ్ల వాటా 53% ఉండగా వైసీపీ ప్రభుత్వం ఈ బ్రాండ్లను తొలగించడంతో 5.3% పడిపోయింది. ప్రజలకు ఇక ఏ ఆప్షన్ లేక వాళ్ళు అమ్ముతున్న జే బ్రాండ్లనే కొనాల్సిన పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం సృష్టించింది. మూడోది పారదర్శకతకు పాతర. స్కామ్కు గుండెకాయ వంటిది సేకరణలో చేసిన మార్పు. గతంలో ఉన్న పారదర్శకమైన ఆటోమేటెడ్ ఆన్లైన్ స్టాక్ మేనేజ్మెంట్ వ్యవస్థ సీటీఎల్ను రద్దు చేశారు. దాని స్థానంలో అధికారులకు విచక్షణాధికారాలు కట్టబెట్టి మాన్యువల్ ఆఫర్ ఫర్ సేల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తమకు అనుకూలమైన డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే ప్రతి మద్యం కేసుకు దాని రకాన్ని బట్టి 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు లంచం వసూలు చేసినట్టు సిట్ సేకరించింది. దీనిని బట్టి చూస్తే 5 సంవత్సరాలలో 3,570 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు సిట్ తెలిపింది. ఇలా లిక్కర్ కొనుగోలు అమ్మకాల విషయాల్లో చేసిన మార్పు వల్ల సుమారు 18,000 కోట్లు ప్రభుత్వానికి గండిపడినట్టు సిట్ తెలిపింది. నగదు లావాదేవీలు. ఆధారాలు దొరకకుండా ఉండటానికి ఆన్లైన్ పేమెంట్ను రద్దు చేసి మొత్తం నగదు రూపంలోనే చెల్లించాలని వినియోగదారులకి విధానాన్ని ప్రవేశపెట్టారు. గత 5 ఏళ్లలో 99,500 కోట్లు అమ్మకాలు జరగగా 99% నగదు రూపంలోనే జరిగింది. మిగిలినవి ఇది లెక్కలోని రాని నగదుకు పక్కదారి పట్టించడానికి వీలు కల్పించింది. మనీ లాండరింగ్. ఈ నల్లధనాన్ని మొత్తం హవాలా మార్గాల్లో మార్చడం, తెలంగాణలో రియల్ ఎస్టేట్లో పెట్టడం, ఈడీ అనే పేరు మీద సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల ఈ నల్లధనాన్ని మొత్తం తెల్లధనంగా మార్చారని చెప్పి సిట్ తెలిపింది. వీటన్నిటికీ మించి భవిష్యత్తులో ఈ విధానం ద్వారా ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో, వైసీపీ ప్రవేశపెట్టిన పాలసీ ఉందో, ఆ పాలసీ మీద 9% వడ్డీకి 1,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నారు. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపించి 9 రూపాయల వడ్డీకి అప్పుగా తెచ్చుకున్నారు 1,000 కోట్ల రూపాయలు. వీళ్ళు తెచ్చిన ఏదైతే అప్పు ఉందో అది రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపింది. ఈ స్కామ్ కేవలం ఆర్థిక నేరంగా మిగిలిపోలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన జే బ్రాండ్ల మద్యం వలన, దానిలో రసాయనాలు కలపడం, స్పిరిట్ వలన ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది చనిపోయారని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. గోదావరి జిల్లాల్లోనే 7,000 మంది ఈ మద్యం తాగి మరణించినట్లుగా కేంద్ర వైద్య శాఖ తెలిపింది. దీనివలన మూత్రపిండాల వ్యాధులు, కాలేయం వ్యాధులు, అనేక రకరకాల వ్యాధులు వచ్చి చనిపోయినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం మీద ఈ మద్యపాన నిషేధం అనే ఒక ప్రజా సంక్షేమ హామీ ఒక వ్యవస్థీకృత ఆర్థిక నేరానికి ఎలా దారితీసిందో ఈ ఉదాంతం కళ్ళకు కట్టినట్లు చూపెడుతుంది. ప్రభుత్వ గుత్తాధిపత్యం, అపారదర్శక విధానాలు, రాజకీయ అధికార కార్పొరేట్ కూటమిగా కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.